ఒక కంపెనీలో ఇంటర్వ్యూయర్గా నేను ఫస్ట్ ఏం అడుగుతానంటే క్వశ్చన్స్ అడుగుతాను. నాకు అదొక కొంచెం అలవాటు. సో తమ్ముడు, ఈమె ఎవరో తెలుసా? ఎనీవన్? క్విక్లీ ఎవరైనా చెప్తారా? నో? కొన్ని పథకాలు ఏవో ఉన్నాయి, ఎవరికి తెలీదా? తెలిస్తే ఇక్కడికి వచ్చి చెప్పేంత ధైర్యం లేకపోతే వద్దు, అక్కడే నో యూస్. ఇంటర్వ్యూలో కూడా మేము అదే చేస్తాం. ఓకే, ఇఫ్ యు నో సంథింగ్ యూ హ్యావ్ టు ఓపెన్. సో గెలుపు పలకడానికి చాలా తేలికైన పదం, కానీ సాధించడానికి పెద్ద యుద్ధమే చేయాలి. కొన్నేళ్ల పాటు అలుపెరుగని సాధన, లెక్కలేనన్ని త్యాగాలు, నిద్రలేని రాత్రులు, భయాలు, అవమానాలు, ఓటములు దాటుకుంటూ వెళ్తే తప్ప మనం గెలవలేం, విజయాన్ని సాధించలేం. అలాంటిది కాళ్ళు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీలో ఆ విజయం సాధించడం అంటే నిత్య పోరాటమే. ఆ విజయం ఒక అద్భుతమే, ఎన్నో కోట్ల మందికి ఆదర్శమే. పారా ఒలింపిక్స్లో మొదటిసారి పాల్గొని 2 పథకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన అవని లేఖరా గారి గురించి తెలుసుకుందాం మనం. సో అవని లేఖరా, నన్ను ఫోకస్ చేయండి, తర్వాత చెప్పు. నన్ను ఫోకస్. సో అవని లేఖరా గారు 2001లో జైపూర్లో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. అయితే జైపూర్ నుంచి ధోల్పూర్ అనే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతే కారులో వెళ్తూ ఉంటారనమాట. సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. విషాద సంఘటన ఏంటంటే తనకి వెన్నుముక్కకి గాయం జరుగుతుంది 10 సంవత్సరాలప్పుడు. డాక్టర్స్ ఏం చెప్తారంటే వెన్నుముక్కకి గాయం జరగడం వల్ల తన కాళ్ళు చచ్చుబడిపోయాయి అంటారు. వాళ్ళ అమ్మగారు చాలా బాధపడతారు. ఈ 7 నెలల్లో తిరగని హాస్పిటల్ లేదు, చేయించుకొని సర్జరీ లేదు, మింగని టాబ్లెట్ లేదనమాట. అన్ని బాధలు పడినా సరే ఆటలన్నా డాన్స్ అన్నా ప్రాణం పెట్టి అవనిని అలా కుర్చీలో చూడలేకపోయింది వాళ్ళ మదర్. అప్పుడు ఏం చేస్తారంటే డిఫరెంట్ బయోగ్రఫీస్ చెప్పడం, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పేవారు. ఆ టైంలో అవని గారు ఒక పుస్తకం చదువుతారు. ఆ పుస్తకం ఏంటంటే ఆ పుస్తకం ఏంటంటే ఏ షార్ట్ అట్ హిస్టరీ. 2008లో మొట్టమొదటిసారిగా మనకి గోల్డ్ మెడల్ సాధించిన అభినవ్ బింద్రా గారి లైఫ్ స్టోరీ ఏ షార్ట్ అట్ హిస్టరీ బుక్ చదివి అప్పుడు పట్టుకున్న గన్ ఈ రోజు వరకు వదలలేదు. తన కాళ్ళు చచ్చుబడిపోయినా, నడవలేకపోయినా, ఆర్థికంగా వెనకడుగేసినా సరే ఆ రోజు పట్టిన గన్ ఈ రోజు వదలలేదు. ఏ స్థాయిలో పట్టారంటే మొట్టమొదటిసారి 2020 పారా ఒలింపిక్స్లో పాల్గొని 2 పథకాలు, ఒకటి గోల్డ్ అండ్ ఒకటి బ్రాంజ్ మెడల్ సాధించిన ఏకైక భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఒకటే మాట ఆమె చెప్తారు, అవిటితనం అంటే కాళ్ళు లేకపోవడం కాదు, లక్ష్యం లేకపోవడం. నీకు అన్నీ ఉన్నా సరే నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి నీ కుర్చీలో నువ్వు కంఫర్ట్ జోన్లో బ్రతుకుతే నువ్వు ఒకటి అవిటివాడివి. అటువంటిది ఆమె చిన్న వయసు 10 సంవత్సరాల్లో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చచ్చుబడిపోతే 19 సంవత్సరాలకి ఆమె శిఖరం స్థాయికి వెళ్ళారు. ఒకసారి నెక్స్ట్ పిక్ చూపు. తను ఎలా అంటే తను ఏ రేంజ్లో ప్రాక్టీస్ చేసేదంటే ఆ గన్ను పట్టుకొని, డబ్బులు లేవు అయినా సరే ఏదో ఒక రకంగా గన్ను కొనుక్కొని ఆ పిస్టల్ కొనుక్కొని షూట్ చేస్తుంటే వెన్నుముక అదిరిపోయేది. అయినా సరే ఆమె 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. 2022లో పద్మశ్రీ అందుకున్నారు. సో వీళ్ళందరి గురించి మనం తెలుసుకోము, ఎందుకంటే మన టైం, మన ఎనర్జీ మనం వేరే వాటి మీద పెడుతున్నాం కాబట్టి. ఐ ఫెల్ట్ సో సాడ్ వి డోంట్ నో అబౌట్ అవని లేఖరా. ఎంతమందికి తెలుసు? ఎందుకంటే మన ఫోకస్, మనకే లక్ష్యం లేదు కదా. అంత చిన్నమ్మాయి 20 ఏళ్ళకి శిఖరం స్థాయికి వెళ్ళారు. దేవేంద్ర జజరియా ఫస్ట్ పారా ఒలింపియన్ టు రిసీవ్ పద్మభూషణ్. ఎంతమందికి తెలుసు? మనం వాళ్ళ గురించి చదవం, ఎందుకంటే బిగ్ బాస్లు చూసుకోవడానికి టైం ఉంటుంది, లేకపోతే వేరే సినిమాలు చూసుకోవడానికి, ఫ్రిడ్జ్ టూర్లకి టైం ఉంటుంది. ఒక గొప్ప అసలు దేశం కోసం సేవ చేసిన వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోతే మనం ఎంత వెనకడుగు వేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. సరే, మనకి లక్ష్యాలు ఉన్నాయా? వెనెవర్ ఐ ఫీల్ సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నాకు ఒక చిన్న లక్ష్యం ఉంటుంది.
ఓకే ఇంత శాలరీ వస్తే బాగుండు అని అనుకునేవాడిని, ఆ శాలరీ దాటిపోయా. ఒకసారి దేశం దాటితే బాగుండు అనుకున్నా, అయిపోయింది. వీళ్ళందరూ అనుకుంటారు చాలామంది, నువ్వేంట్రా నీకు చెప్పడానికి అర్హత ఏంట్రా అని చాలామంది అడుగుతూ ఉంటారు కామెంట్లో కొన్నిసార్లు. ఐ డోంట్ ఈవెన్ కేర్, ఐ డోంట్ వరీ. ఎందుకంటే ఒక నార్మల్ స్థాయి నుంచి నేను ఒక కార్పొరేట్లో ఒక్క దేశం దాటితే చాలనుకున్నోడిని 6 దేశాలు ట్రావెల్ చేసి 12 దేశాలు, చైనా, జపాన్, మెక్సికో, రొమేనియా, వాళ్ళందరితో నేను వర్క్ చేసి సేల్స్ చేసి ఒక డేటా అనలిస్ట్గా నేను ఎంత స్థాయికి వెళ్ళిన తర్వాత కాదు, నా దేశానికి నేను చేయాలి, నా రాష్ట్రానికి ఏది చేయాలి అని చెప్పి నేను అనుకొని సంకల్పించుకొని అన్ని పదవులను వదులుకొని నేను జాబ్ చేసుకుంటూ ఇది చేస్తున్నా. ఎందుకంటే నా లక్ష్యం నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ముందు స్థాయిలో పెట్టి. వెనెవర్ నేను హాంకాంగ్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు, నేను కొంతమంది చెప్తుంటాను, హాంకాంగ్లో తిరిగినప్పుడు నాకు అసలు నిద్ర పట్టలేదు. అరే ఏంటి అసలు వాళ్ళు ఎక్కడున్నారు, మనం ఎక్కడున్నాము. జపాన్ వాళ్ళతో వర్క్ చేస్తుంటా, వాళ్ళు ఏం గొప్ప తెలివైన వాళ్ళు కాదు, కానీ డిసిప్లైన్, ఎంత డిసిప్లైన్గా ఉంటారంటే అంత డిసిప్లైన్గా ఉంటారు. మనం రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ బండి నడుపుతూ ఉంటాం, చెత్త మనమే అక్కడేసి 10 రోజులు చెత్త వేసింగానే అరే ఎవడరా చెత్త వేసింది అని చెప్పి వేరే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. మనం సిగ్నల్స్ ఫాలో అవ్వం, వేరే వాడికి హెల్ప్ చేసే అసలు వేరే వాళ్ళకి హెల్ప్ వదిలేయంట్లే, కానీ మన లక్ష్యాలను మనమే తీర్చుకోలేము. సో నేను ఇప్పుడు నేను ఎక్కువ సుమన్ టీవీలో బయోగ్రఫీస్ చెప్తుంటా. చాలామంది అంటారు అరే నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తావంటే నీ గురించి చెప్పరా అని. ఎందుకంటే నాకు బాధ వస్తుంది అలాంటి వాళ్ళ గొప్ప చరిత్రలు, భగత్ సింగ్ గారి గురించి కానీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి. నిన్న నేను ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పా. హుండై కార్లు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఒకసారి మీరు ఎలా బ్యాక్ ట్రాక్ చేయాలంటే మీ లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే హుండైని ఎవరు స్థాపించారు ఒక్కసారి ఆయన కథ చదవండి. తను ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసలు వ్యవసాయం, రోజుకి 17 గంటలు వ్యవసాయం చేసిన ఒక్క పూట కూడా తినడానికి భోజనం లేకపోతే ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోయిన 18 ఏళ్ల కుర్రాడు ఎలా పారిపోయాడో తెలుసా? 3 సార్లు ఇంట్లో నుంచి పారిపోతే వాళ్ళ నాన్న వెతికి పట్టుకొని తెచ్చేవాడు, మళ్ళీ పారిపోయాడు, మళ్ళీ తెచ్చేవాడు. ఈసారి వాళ్ళ నాన్నకి ఇష్టమైన ఆవుని 71 రూపాయలకి అమ్మేసి సియోల్కి ట్రైన్ టికెట్ కొనుక్కొని పారిపోయిన 18 ఏళ్ల కుర్రాడు ఏం పని చేయాలో అర్థం కాక ఒక కన్స్ట్రక్షన్ వర్కర్గా, ఒక డెలివరీ బాయ్గా, ఒక మెకానిక్గా పనిచేసి కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ కొరియాలోనే రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. వీడు 6th క్లాస్ వరకు చదివాడు, వీడికి బిజినెస్ గురించి ఏం తెలుసు, ఇన్ఫ్లేషన్ గురించి ఏం తెలుసు అని హేళన చేస్తే ప్రపంచంలో నెంబర్ 1 అయిన షిప్ యార్డ్ నిర్మించాడు, ఉల్సన్ షిప్ యార్డ్. యు గూగుల్ ఇట్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ద వరల్డ్? ఉల్సన్ షిప్ యార్డ్, కన్స్ట్రక్టెడ్ బై హుండై కన్స్ట్రక్షన్స్. ఆయన గురించి చదవండి, అద్భుతంగా ఉంటుంది. ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు. జపాన్ వాళ్ళతో ఒకప్పుడు సక్సెస్ అవ్వడం చాలా కష్టం నిజం చెప్పాలంటే. ఎందుకంటే యుద్ధాలు జరిగేవి, వేరే దేశాలు ఆక్రమణలో ఉండేవి. సౌత్ కొరియా వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీ వన్స్ అపాన్ ఏ టైం. ఏషియాలోనే పూరెస్ట్ కంట్రీ సౌత్ కొరియా ఒక టైంలో. అలాంటి కంట్రీ ఎకానమీని ఒక వ్యక్తి మార్చాడు. అలా చేయగలిగినప్పుడు నేను ఒక్కడిని ఏం చేయగలను, నా దేశం కోసం నేనేం చేయగలను? వీడు చేస్తాడులే. మన నెగ్లిజెన్సీ చాలా ఎక్కువ. సారీ, నేను ఎవరినో బ్లేమ్ చేయడానికి నేను చెప్పట్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నా లక్ష్యం, నా గురించి నేనేం చేసుకోగలను, నా దేశం గురించి నేనేం చేయాలి, నాకంటూ పర్సనల్ గోల్స్ ఉన్నాయా, నా ఫ్యామిలీ గోల్స్ ఏంటి, నా ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి. ఇంకా నేను డిసిప్లిన్, ఇయర్కి ఒక్క గోల్ పెట్టుకోండి, వాట్ ఎవర్ మే బి యువర్ విష్.